ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ముదీరయేత్. శృణ్వతాం స్వకదాః కృష్ణః పుణ్యశ్రవణ కీర్తనః. హృదయం తస్తహి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా. భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం. యత్కృపతం అహం వందే శ్రీగురుం దినతారణం. పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. భాగవతంలోని దశమ స్కందంలో భగవంతుని యొక్క ఆవిర్భావ విషయాలు, తర్వాత శ్రీకృష్ణ లీలలు గురించి మనము తెలుసుకుంటున్నాము. ఈరోజు మనము సుధాముడు ద్వారకా నగరానికి వెళ్ళి భగవంతుణ్ణి దర్శించుకున్నారు. ఆ యొక్క విషయం గురించి తెలుసుకుందాం. శ్రీకృష్ణ భగవానుని యొక్క సన్నిహితుడు సుధాముడు. ఇతడు బ్రాహ్మణుడు అనమాట. కానీ బ్రాహ్మణుడిగా ఉంటే కూడా ఎలాంటి కోరికలు, అధికమైన కోరికలు అలాంటివి ఏమీ కలిగి ఉండకుండా ఆయన ఉన్న దానితో తృప్తి పడుతూ ఆనందమయ జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. కానీ చాలా బీదవాడుగా ఉండేవాడు అనమాట. ఆ విధంగా బీద బ్రాహ్మణుడిగా ఉండడం వలన ప్రతిరోజు ఆ సుధాముని యొక్క ధర్మపత్ని అయినటువంటి ఆమె, మీకు ఒక సన్నిహితుడు ఉన్నారు కదా, ఆయన ద్వారకలో ఉన్నారు కదా, అక్కడికి వెళ్ళి ఒకరోజు మీ స్నేహితుణ్ణి కలిసి మీ యొక్క కష్టాన్ని తెలియజేసి మీరు ఏదైనా సహాయం కోరండి అంటూ తెలియజేసేది. కానీ సుధాముడికి అది అలాగ చేయడము ఆయనకు ఇష్టం ఉండేది కాదు. కాకపోతే పరిస్థితులు ప్రభావం ఆ విధంగా ఉండడము, ప్రతిరోజు ఆయన యొక్క భార్య కూడా తెలియచేయడం వలన ఒకరోజు ద్వారకాకు వెళ్ళడానికి ఆయన సమ్మతించారు. ఇక అలాగా స్నేహితుడి దగ్గరికి వెళ్తున్నారు అంటే ఆయనకు ఏదైనా ఒక చిరు కానుక, తన వల్ల అయినటువంటి ఒక కానుకను తీసుకొని వెళ్ళాలి. కాబట్టి ఆయన యొక్క భార్య వారి ఇంటిలో ఉన్నటువంటి కొన్ని అటుకులను ఒక తెల్లటి వస్త్రంలో వేసి చుట్టి దానిని కృష్ణ భగవానునికి కానుకగా ఇవ్వడం జరిగింది. సుధాముడు కూడా వాటిని తీసుకొని ద్వారకాకు బయలుదేరాడు. వెళ్ళి అంతఃపుర ద్వారం యొక్క బయట నిలుచున్నాడు. సుధాముడు ఎలా ఉన్నాడు? పేద బ్రాహ్మణుడు కాబట్టి ఆయన యొక్క వస్త్రాలన్నీ కూడా చాలా పురాతనంగా ఉన్నాయి. ఆ విధంగా ఉండడం వలన అక్కడ కాపలా కాస్తున్న వారు కూడా గుర్తించలేకపోయారు. అతను చెబుతూ ఉంటే కూడా, మా స్నేహితుడు కృష్ణ భగవాన్ అంటే కూడా వారు పట్టించుకోలేదు. కానీ వారు అన్ని విషయాలు గుర్తు చేస్తూ తెలియజేసినప్పుడు ఇక ఆయన యొక్క భగవంతుని యొక్క స్నేహితుడు అని సుధాముని లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. ఇక సుధాముడు చాలా ఆనందంతో మొట్టమొదట ఆయన వెళ్ళిన ప్రదేశమే రుక్మిణీమాత ఉన్నటువంటి ఆ యొక్క ప్రాసాదం. అక్కడికి అడుగు పెట్టేసరికి కృష్ణ భగవానుడు శయ్య మీద ఉన్నారు. వెంటనే సుధామను చూసిన వెంటనే పరిగెట్టుకుంటూ వచ్చి సాదరంగా సుధాముని ఆహ్వానించి ఆయనకు ఉచితాసనంలో కూర్చోబెట్టి ఆయన పాదాలను, అంటే రుక్మిణీమాతకు తెలియచేసి ఆ పళ్ళెం తీసుకొని వచ్చి ఆయన పాదాలను ఆ పళ్ళెంలో ఉంచి రుక్మిణీమాత జలాన్ని విడుస్తుండగా శ్రీకృష్ణ భగవానుడు ఆయన యొక్క పాద ప్రక్షాళనం చేసి
ఆ యొక్క జలాన్ని తన శిరస్సుపై చల్లుకొని తరువాత రుక్మిణీమాతకు ఇచ్చెను. రుక్మిణీమాత అక్కడ ఉన్నటువంటి వనితలందరికీ కూడా సుధాముని గురించి తెలియచేస్తూ విషయాన్ని తెలియచేయడం జరిగిందనమాట. ఇక సుధాముడికి చాలా ఆశ్చర్యంగా ఉంది. అప్పటి తన స్నేహితుడిగా ఉన్నటువంటి అదే శ్రీకృష్ణుడు అదే గుణంతో అలాగే ఉన్నారు అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే స్నేహితుడిని కూడా అంత ఇదిగా గౌరవించి ఆ యొక్క మర్యాదను ఆయన వారికి ఆ స్థానాన్ని ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం కదా. ఇక చక్కగా భోజనాలు అంతా ఆరగించాక ఇద్దరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఆయన ఆ సుధామ చేయి పట్టుకొని, సుధామ నీకు గుర్తున్నదా, మనము గురుకులంలో ఉన్నప్పుడు ఒకరోజు గురుపత్ని చెప్పారు అనేసి మనము కట్టెలను తీసుకురావడానికి అడవికి వెళ్ళాము. అలాగా అడవికి వెళ్ళి ఆ కట్టెలన్నింటినీ సేకరించి మోపుగా కట్టి ఇక దానిని అదే తల మీద ఉంచి ఎత్తుకొని రావడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు పెద్దగా వర్షం పడింది. ఆ వర్షము అదే విధంగా అది పెద్ద వరదలాగా ఈ తుఫాన్ లాగా ఇదయ్యింది. ఆ సమయంలో మనకి దిక్కుతోచకుండా మనం ఒక చెట్టు మీద ఎక్కి తలదాచుకున్నాము. అవన్నీ గుర్తు చేస్తున్నారు. తరువాత సాందీపముని వెతుకుతూ వెతుకుతూ వచ్చి మనల్ని చూసి మనల్ని గురుకులానికి తీసుకువెళ్ళారు. ఇవన్నీ గుర్తున్నాయా సుధామ అంటూ కృష్ణ భగవానుడు గుర్తు చేశారు. అప్పుడు సుధాముడు అవన్నీ కూడా గుర్తు తెచ్చుకుంటూ ఆనందంతో ఇద్దరు చాలా ఆనందంగా మాట్లాడుకుంటూ సంతోషంగా నవ్వుతూ అలాగా ఉన్నారనమాట. ఇక కృష్ణ భగవానుడు చాలాసేపు నుంచి గమనిస్తున్నాడు. సుధాముని యొక్క చేతిలో ఒక మూటలాగా ఉన్నది. అది ఓహో ఏదో ఒక కానుక మనకి తెచ్చి ఉన్నారు అని శ్రీకృష్ణుడు ఏం చేశారు, సుధామ నువ్వేదైనా నాకు ఒక చిరు కానుకను తెచ్చి ఉంటావే, ఎందుకంటే నువ్వు చాలా నాకు ప్రియమైన వాడివి. అలాంటి ప్రియమైన వాళ్ళు ఏదో ఒక చిన్న వస్తువుని వస్తే కూడా అది నాకు చాలా ప్రియంగా ఉంటుంది, నువ్వు తీసుకొచ్చుంటావు అని చెప్పడం జరిగింది. అప్పుడు సుధాముడు తన చేతిలో ఉన్నటువంటి ఆ యొక్క అటుకుల మూటను కృష్ణ భగవానునికి ఇచ్చారు. కృష్ణ భగవానుడు చక్కగా ఆ మూటను విడదీసి అందులో ఉన్న అటుకులను ఒక పిడికెడు తీసుకున్నారు. పిడికెడు తీసుకొని దానిని చక్కగా ఆరగిస్తూ ఉన్నారు. చాలా ఆయనకు ఆ యొక్క అటుకులు రుచి బాగా ఉండడం వలన ఇంకొక పిడి తీసుకొని మళ్ళీ తినడానికి ప్రయత్నించారు. ఇంతలో రుక్మిణీ మాత వచ్చి కృష్ణ భగవాన్ని చేయి పట్టుకున్నారు. అక్కడ పరమార్థం ఏమిటి అంటే కృష్ణ భగవానుడు ఒక్క పిడికిలి అటుకులతోనే సర్వ ఐశ్వర్యాలను సుధామునికి ఇచ్చివేశారు. ఇంకా ఇవ్వడానికి ఏముంది, అన్నీ ఆయనకు ప్రీతికరం పొందే విధంగా ఇచ్చారు కదా. కాబట్టి రుక్మిణీ మాత ఇంకా ఇవ్వడానికి ఏముంది అన్నట్టుగా ఆయన చేతిని పట్టుకోవడం జరిగింది. ఇక సుధాముడు చాలా ఆనందభరితుడయి ఇక వీడ్కోలు తీసుకొని బయలుదేరడం జరిగింది. అలాగా సుధాముడు ద్వారకా దాటి బయలుదేరి నడుచుకుంటూ చాలా సంతోషాన్ని పొందుతున్నాడు. మనం ఎంత అదృష్టవంతులం. ఒక పేద బ్రాహ్మణుడిగా ఉంటే కూడా మనల్ని ఇంత చక్కగా ఆదరించి కృష్ణుడు ఈ విధంగా ఆలింగనం చేసుకొని ఎన్ని మాటలతో ఆనందాన్ని పరిచి చేశారు కదా అని వాటినంతా తలుచుకుంటూ ఇంటి వద్దకు వచ్చేయడం జరిగింది. సుధాముడు సాధారణంగా తన ఇల్లు తనకి తెలుసు కదా, నేరుగా ఇంటి దగ్గరకు వచ్చేసరికి అక్కడి వాతావరణమే మారిపోయినది. అక్కడ సుధాముని ఇల్లు లేదు, చక్కగా పెద్దగా అంతఃపురం లాగా ఉండి అక్కడ అందరూ బయట వనితలందరూ కూడా చక్కగా ముస్తాబై తిరుగుతూ ఉన్నారు, కీర్తనలు చేసుకుంటున్నారు. కృష్ణ భగవానుని యొక్క గీతాన్ని వాళ్ళు పాడుకుంటూ ఉన్నారు, అటు ఇటు పరిగెడుతున్నారు. సుధామునికి చాలా సంశయమైంది.
ఎక్కడికి వచ్చాము? ఇది ఇక్కడ మనది ఒక గుడిసెలాగా ఉన్నది కదా! అది కాకుండా ఇంత అంతఃపురం ఉన్నదే అనుకుంటూ సంశయిస్తూ అలాగే నడుచుకుంటూ వస్తుంటే ఇంత లోపలికి సుధాముని యొక్క ధర్మపత్ని ఆమె ఆహ్, అంత అంటే ఆమె రూపమే మారి ఉన్నది. మంచి వస్త్రాన్ని ధరించి, ఆభరణాలను ధరించి అలాగే సుధాముని చూస్తూ చిరునవ్వుతో వస్తున్నది. సుధాముడు ఆమెను చూసి గుర్తుపట్టలేకపోయాడు మొదట. మళ్ళీ సంశయిస్తున్నాడు. అయ్యో! ఎవరో ఒక వనిత చిరునవ్వుతో మన ఎదురుగా వస్తున్నదే అంటూ ఆయన కొద్దిగా అలాగే తల వంచుకొని ఉన్నారు. వెంటనే ఆమె వచ్చి సుధాముని చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళడం జరిగింది. అప్పుడు సుధామునికి అర్థమైంది. ఎంత అదృష్టం ఉంటే కానీ ఈ విధంగా భగవంతుడు మనల్ని కరుణించాడు. ఆయన యొక్క చరణాలను వెళ్ళి ఆయన్ని చూసి రావడం వలన మనకి ఎంతటి అదృష్ట భాగ్యం కలిగింది. లక్ష్మీదేవి అక్కడ తాండవిస్తూ ఉన్నది వారి ఇంటిలో. కాబట్టి ఎంత అదృష్టవంతులము అనుకొని సుధాముడు కూడా చాలా ఆనందపడ్డాడు. అప్పటి నుంచి ఇంకా ఎక్కువగా ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ, స్మరిస్తూ, శ్రవణం చేస్తూ వారిద్దరు కూడా ముక్తులయ్యారు. ఈ విధంగా సుధామునికి భగవంతుడు అంతటి ఒక స్నేహితుడు అంటే చూడండి, అక్కడ స్నేహితుడు కానీ, గురువైనా కానీ, బంధువులైనా కానీ, ఎవరైనా తల్లిదండ్రులైనా కానీ వారికి ఇవ్వాల్సిన ఆ స్థానాన్ని మనము ఇవ్వాలి అన్న ఆ విషయాన్ని శ్రీకృష్ణ భగవానుడు మనకు తెలియచేసిన విధము ఈ యొక్క పేద బ్రాహ్మణుడైన సుధాముని కరుణించడం అని మనం తెలుసుకోవచ్చు. ఇది మనకు భాగవతంలో 10వ స్కందంలో 80వ అధ్యాయంలో మనకు తెలియచేయబడింది. ఇక అదే 10వ స్కందము 82వ అధ్యాయంలో శ్రీకృష్ణ బలరాములు ఇద్దరు కూడా బృందావనానికి వెళ్ళి బృందావన వాసులందరినీ కూడా కలుసుకోవడం జరుగుతుంది అనమాట. చాలా రోజుల తర్వాత బలరామకృష్ణులు ఇలాంటి బృందావనానికి వెళ్ళడం జరిగింది. అది ఎలాంటి సందర్భము అంటే ఒకసారి సంపూర్ణ సూర్యగ్రహణము అనేది సంభవించబోతుంది అని తెలుసుకున్నారు. అలాగ తెలుసుకొని ద్వారకా నుంచి కృష్ణ బలరాములు, బంధువులు, పరివారము, యాదవులు, వారి కుటుంబ సభ్యులు అందరూ పుర ప్రజలు అందరూ కూడా పుణ్య ప్రాప్తి కోసము నదిలో స్నానం చేయడం కోసమని వారు కురుక్షేత్రానికి చేరుకున్నారనమాట. అలాగే ఎప్పుడైతే వీరందరూ కురుక్షేత్రానికి వస్తున్నారు అన్న విషయము ఇక్కడ బృందావనంలో తెలిసింది విషయము. ఇక అందరూ నంద మహారాజు, యశోదమ్మ, రోహిణీ మాత, గోపికలు, గోపబాలురు, శ్రీమతి రాధారాణి అందరూ కూడా కృష్ణయ్యని చూసి చాలా రోజులైంది, మనం అందరం చూడాలి అని ఆనందంతో వారందరూ కూడా విరహంతో ఉన్నారు. ఎప్పుడెప్పుడు కృష్ణ భగవాన్ని చూడగలుగుతామా అని. కాబట్టి ఆ భావాన్ని పోగొట్టుకోవడానికి అందరు కూడా బయలుదేరి అక్కడికి రావడం జరిగింది. ఇక ఇటువైపు యాదవ వంశస్థులందరూ, ఇటువైపు నందమహారాజు కుటుంబం అందరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ వారందరూ కూడా ఆనందంతో అక్కడ కలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో కుంతీమాత మొట్టమొదట తన సోదరుడైనటువంటి వసుదేవుణ్ణి చూస్తూ, ఓ సోదరా, మేము ఎంత కష్టకాలంలో ఉన్నామో అలాంటి కష్ట పరిస్థితుల్లో మీరందరూ మమ్మల్ని మర్చిపోయారు కదా అంటూ బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు కుంతీమాత. అప్పుడు వసుదేవుడు కుంతీమాతను చూసి, సోదరి, మేము మర్చిపోలేదు, అది మనమందరం కూడా భగవంతుని చేతిలో కీలుబొమ్మలం. కీలుబొమ్మ అంటే తెలుసు కదా, మనం ఎలాగ కీ ఇచ్చి దానికి తగిలిచ్చి ఇది చేస్తే అలాగా ఆడుతూ ఉంటుంది. కాబట్టి మనమంతా ఆ భగవంతుని చేతిలో ఉండేటువంటి వాళ్ళము. అదేవిధంగా యాదవులందరూ కూడా విచ్ఛిన్నమయ్యారు. ఎవరికి వాళ్ళు వారి వారి స్థానాలలో ఉంటున్నారు. మేము మీ గురించి కూడా చాలా చోట్ల ఆరా తీస్తూనే ఉన్నాము, కానీ మాకు ఆ విషయాలు తెలియలేకపోయాయి, నీవు బాధపడకు అని సోదరిని వసుదేవుడు సముదాయించడం జరిగింది. ఇక అక్కడ ఉన్నటువంటి రాజులందరూ కూడా
అక్కడ వచ్చినటువంటి జనులందరూ కూడా శ్రీకృష్ణ భగవానుడు, ఆయనతో పాటు వచ్చిన పత్నులు అందరూ వచ్చారనమాట. వారిని అందరినీ చూసి వీరందరూ కూడా ఎంత అదృష్టవంతులో, భగవంతుని యొక్క సాంగత్యంలో ఉంటున్నారు అని కొనియాడుతున్నారనమాట. ఇక ధర్మరాజు ఆయన భగవంతునికి నమస్కారం చేసి ఆలింగనం చేసుకున్నారు. తర్వాత నందమహారాజు కూడా బలరామకృష్ణులను దగ్గరకు తీసుకొని ఆలింగనం చేసుకున్నారు. యశోదామాత, రోహిణీ మాత వీరందరూ కూడా అలాగే కళ్ళ వెంబడి వాళ్లకు ఆనంద బాష్పాలు అలాగే ఇదవుతూ ఉంటే వారిద్దరినీ గాఢంగా హత్తుకొని ఆలింగనం చేసుకున్నారు. తర్వాత ఇంకా చాలా మంది యశోదమాత అందరూ ఉన్నారు. అప్పుడు దేవకీ మాత యశోదామాతను చూసి చెప్తున్నారనమాట. ఏం చెప్పారంటే, మీరు శ్రీకృష్ణుణ్ణి బలరాముణ్ణి పెంచి పెద్ద చేసినటువంటి ఆ యొక్క విషయం విన్నాము. అది నిజంగా వారి మీద చూపించినటువంటి అనుగ్రహం ఉందే, ఆ వినయము, ఆ వాత్సల్యము, ఇవన్నీ కూడా ఎలాగంటే ఇంద్రుని వద్ద ఎంతో ఐశ్వర్యాలు ఉంటాయి. అలాంటి ఐశ్వర్యాన్ని, అంతటి సంపదకు సమానమైన సంపదను యశోదమాతకు ఇచ్చినా కానీ సరిసాటి కాదు అని దేవకీ మాత యశోదమ్మ దగ్గర చెప్పడం జరిగిందనమాట. యశోదమ్మ కృష్ణ భగవాన్ని చూడంగానే ఇంకా అలాగే తబ్బిబ్బైపోతున్నారు. ఆమెకి ఆ దామోదర లీల, కృష్ణయ్య చిన్నప్పుడు చేసినటువంటి ఆ చిలిపి పనులు అవన్నీ కూడా ఆమె గుర్తు తెచ్చుకుంటూ అలాగే తన్మయత్వంతో ఉన్నారు యశోదమ్మ. ఇక శ్రీకృష్ణుని చూసి గోపికలు అందరూ పక్కకు తీసుకెళ్ళిపోయారనమాట. వాళ్ళు బిగ్గరగా ఏడుస్తున్నారు. ఆ విరహ బాధన్ని ఎలాగ చెప్పుకోవాలో కృష్ణయ్యకు తెలియకుండా మదన పడుతున్నారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారితో చెప్పారు, నేను సర్వాంతర్యామిని, ఇక్కడ ఉంటాను, మీ మనసుల్లో ఉంటాను, ఎక్కడైనా నేను ఉంటాను, కాబట్టి మిమ్మల్ని విడిచిపెట్టాను అని మీరెప్పుడు కూడా మీ హృదయాల్లో అలాగా అనుకోకండి అంటూ వాళ్లకు కొద్దిగా ఊరట కలిగించారనమాట. తర్వాత శ్రీకృష్ణ భగవానుని అక్కడ ఉన్నటువంటి ధర్మపత్నుల్ని వారిని అందరినీ చూసి ద్రౌపది వచ్చి వారికి అందరికీ పాదాలకు నమస్కారం చేసి రుక్మిణీ మాత వద్దకు వచ్చి, శ్రీకృష్ణ భగవానుడు మిమ్మల్ని అందరినీ కూడా ఏ విధంగా వివాహం చేసుకున్నారో మాకు కొద్దిగా వివరించండి అంటూ అందరూ అక్కడ కూర్చొని రుక్మిణీ మాతను అడిగారనమాట. రుక్మిణీ మాత ఇంకా వివరం చెప్పడం జరిగింది. నన్ను మా తండ్రి గారైన భీష్మకుడు శిశుపాలునికి ఇవ్వాలి అనుకుంటే అదే రుక్మి సోదరుడు తండ్రి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు నేను మందిరానికి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చి నన్ను అపహరించి వివాహం చేసుకున్నారు అన్న ఆమె యొక్క కథను వివరించడం జరిగింది. తరువాత సత్యభామను అడిగారనమాట. సత్యభామ ఏం చెప్పారు, తన తండ్రి యొక్క సోదరుడైన సత్రాజిత్తు యొక్క సోదరుడైన ఆ ప్రసేనుడు అడవికి వెళ్ళడము, ఆ మణిని ధరించి స్యమంతకమణిని ధరించి వెళ్ళడం జరిగింది కదా, దానిని సింహము అదే ఆ ప్రసేన్ను సంహరించి సింహం తీసుకోవడం, తర్వాత జాంబవంతునికి దొరకడం, తర్వాత జాంబవతిని వివాహం చేసుకొని వచ్చిన తర్వాత తండ్రికి అప్పగించడం, తర్వాత ఈమె సత్యభామను వివాహం చేసుకున్న విషయాన్ని ఆమె తెలియజేసింది. ఇక జాంబవతి కూడా అక్కడ ఆ గుహలోకి అదే ఆ శమంతకమణిని పిల్లలకి ఇచ్చి ఆడుకుంటున్నప్పుడు కృష్ణుడు రావడం, తర్వాత దానిని కోరడం, జాంబవంతుడికి కృష్ణునికి యుద్ధం జరగడం, ఆ యుద్ధంలో శక్తిహీనుడయ్యాక తెలుసుకొని తన అపరాధం మన్నించమని ఆ శమంతకమణినిచ్చి జాంబవతినిచ్చి వివాహం చేయడం జరిగింది అని ఆమె కథను చెప్పడం జరిగింది. తర్వాత కాళింది ఏం చెప్పారు, నేను విష్ణువునే భర్తగా పొందుతాను అనుకొని నేను తపస్సు చేస్తూ ఉండగా అర్జునుడు రావడము, నా విషయాలను తెలుసుకోవడము, తిరిగి కృష్ణ భగవానునికి చెప్పడము, వారు
హస్తినకు తీసుకువెళ్ళడము, అక్కడ నన్ను వివాహం చేసుకోవడం జరిగింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మిత్రవింద, మిత్రవిందను కూడా స్వయంవరం ఏర్పాటు చేశారు. మిత్రవింద యొక్క తండ్రి ఆ స్వయంవరంలో శ్రీకృష్ణుడు భగవంతుడు వెళ్ళడము, ఆమెని వివాహం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా నాగ్నజితిని అడిగినప్పుడు నాగ్నజితి చెప్పడం, తన తండ్రి 7 వృషభాలను వాటిని ఎవరైతే ఎదుర్కొంటారో వారికి ఇచ్చి నన్ను వివాహం చేస్తామని చెప్పడము, కృష్ణ భగవానుడు వచ్చి వాటిని అన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించి నన్ను వివాహం చేసుకున్నారు అని చెప్పడం జరిగింది. ఇక భద్ర అనే భద్ర తండ్రి కృష్ణ భగవానుడి వారికి మేనల్లుడు అవుతాడనమాట. కాబట్టి మా తండ్రి గారికి మేనల్లుడుగా కృష్ణ భగవానుడు ఉండడం వల్ల ఆయన్ను రప్పించి నేను ఇష్టపడుతున్నాను కాబట్టి నన్ను ఇచ్చి వివాహం చేయడం జరిగింది అంటూ బృందా చెప్పడం జరిగింది. తరువాత చివరగా ఎవరు? లక్ష్మణకు కూడా స్వయంవరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ లక్ష్మణ ఏం చెప్తుంది ద్రౌపదితో, మీకు ఏ విధంగా స్వయంవరం ఏర్పాటు చేశారో అదే విధంగా నాకు కూడా ఆ మత్స్యాన్ని ఛేదించి నన్ను వివాహం చేసుకునే విధంగా అక్కడ ఏర్పాటు చేశారు. కృష్ణుడు ఆ విధంగా మత్స్యాన్ని ఛేదించి నా మెడలో వరమాల వేసి నన్ను వివాహం చేసుకున్నారు అంటూ చెప్పడం జరిగింది. తరువాత 16,000 మంది ఉన్నారు కదా కన్యలు, వారందరూ కూడా వారు ఏ విధంగా భౌమాసురుడి నుంచి చెర నుంచి విడిపడి కృష్ణ భగవానుని భర్తగా పొందాలని కోరుకున్న విషయం తెలియచేయడం వల్ల వారిని వివాహం చేసుకోవడం జరిగింది అని వారి యొక్క భగవాన్తో ఏ విధంగా వివాహ మహోత్సవం జరిగింది అన్న విషయాలను అక్కడ తెలియచేశారు. ఆ విధంగా అందరూ ముచ్చటించుకుంటూ ఆనందంగా ఒకరికొకరు ఆ విషయాలను పంచుకుంటూ అలాగ ఉన్నప్పుడు అక్కడికి నారద మహర్షి, తర్వాత వ్యాసముని, మహామునులు అందరూ కూడా అక్కడికి వచ్చి భగవంతుణ్ణి చూసి దర్శించారనమాట. ఇంతమందిని చూసేసరికి కృష్ణ భగవానుడు ఇక్కడ ఏం పలుకుతున్నారు? మా జీవితము ధన్యమయ్యింది అంటే అందరము ఏమనుకుంటాము, కృష్ణ భగవాన్ని దర్శిస్తే చాలు అని అక్కడ వచ్చిన వాళ్ళందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన వారికి అందరికీ కృతజ్ఞతా భావంతో మిమ్మల్ని అందరినీ చూడడం వల్ల నా జీవితము దుర్లభమైంది, అదే అంతటి దేవతలకైనా దుర్లభమైనటువంటి మీ అందరి యొక్క దర్శన భాగ్యం నాకు కలిగింది అంటూ అక్కడ వచ్చిన మునులు, యోగులు వారిని అందరితోటి చెప్తున్నారు. ఈ సాధు పుంగవులు అందరూ వచ్చారు కదా, వారి అందరినీ ఎవరైతే దర్శనం చేసుకుంటారో వారికి జీవితం ధన్యమయ్యి అన్నింటి నుంచి వారు విముక్తులవుతారట. కానీ ఎవరైతే అలాంటి సాధువులను తిరస్కరిస్తారో అలాంటి వాళ్ళు గార్ధబాలతో సమమ్ము అంటూ కృష్ణ భగవానుడు అక్కడ ఒక సందేశాన్ని ఇచ్చారు. కాబట్టి నేను మీ అందరినీ కలుసుకోవడం అనేది నా జీవితం ధన్యమయ్యింది అంటూ అక్కడ తెలియచేయడం జరిగింది. ఇక మునులు అందరూ కూడా భగవంతుణ్ణి స్తుతించారు. అందరూ ఒకరికొకరు అనుమతి తీసుకొని చాలా ఆనందంతో అక్కడి నుంచి నిష్క్రమించారనమాట. ఇక నందమహారాజు కూడా కొన్ని రోజులు అక్కడే ఉండి తర్వాత ఆయన కూడా అదే బృందావనానికి బయలుదేరి పరివారంతో వెళ్ళిపోయారు. ఇక వీరు కూడా ద్వారకాకు తిరుగు ప్రయాణము అయ్యారు. వచ్చిన తర్వాత వసుదేవునికి చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకంటే కృష్ణ భగవానుడు వారి యొక్క కుమారుడే, కానీ అందరూ దేవాది దేవునిగా స్తుతిస్తూ ప్రతి ఒక్కరూ ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేస్తూ అందరి ఆత్మలో నీవు ఉన్నావు అని తెలియచేస్తూ అలాగ చేసేసరికి ఆయనకు వసుదేవునికి ఇంతవరకు ఆయన కుమారుడు కుమారుడు అని ఆ దేహ భావనతో ఉన్నారు. కాబట్టి అక్కడికి వచ్చిన తర్వాత వెంటనే కృష్ణుని వద్దకు వెళ్ళి, కృష్ణ నిన్ను నేను పుత్రుడిగా భావిస్తూ అదే భావంతో ఉన్నాను, నన్ను ఆ పుత్రభావం నుంచి నన్ను దూరం చెయ్యి, నువ్వు భగవంతుడివి దేవాది దేవుడివి అంటూ చెప్పడం జరిగింది. అప్పుడు
కృష్ణ భగవానుడు వసుదేవునికి పూర్తిగా భగవత్ విజ్ఞానాన్ని గురించి ఆ సందేశాన్ని అంతా కూడా వివరంగా ఆయనకు తెలిసే విధంగా చెప్పడం జరిగింది. తర్వాత రుక్మిణి ఈమె దేవకి మాత అక్కడే ఉన్నారు కదా. దేవకి మాత కొద్దిగా చింతతో ఉన్నారనమాట. విషయం ఏమిటి అని కృష్ణ భగవానుడు అడిగినప్పుడు, కృష్ణ, నీవు బలరాముడు మీ యొక్క గురువైనటువంటి సాందీప ముని యొక్క కుమారుడు యమపురిలో ఉంటే అక్కడికి వెళ్ళి మీరు ఆ కుమారుణ్ణి పునర్జీవితులుగా తీసుకొచ్చి గురువు గారికి అప్పగించారు కదా. నాకు కూడా నా 6 మంది పుత్రులు కంసుని చేత వధించబడ్డారు కదా. ఆ 6 మంది పుత్రులను నాకు కలుసుకోవాలని ఉంది. వారికి నా స్తన్యాన్ని ఇవ్వాలని నాకు చాలా ఆతృతగా ఉన్నాను. ఒక్కసారి నాకు ఆ పుత్రులను చూసే భాగ్యాన్ని కలిగించు కృష్ణ అంటూ దేవకి మాత వేడుకున్నారనమాట. ఇక బలరామకృష్ణులు తల్లి యొక్క మాటను విని వారు నేరుగా సుతల లోకానికి వెళ్ళారు. ఎందుకు సుతల లోకం వెళ్ళారు అంటే, ఆ 6 మంది కూడా ఋషి యొక్క శాపము వలనే వారు ప్రహ్లాదుని యొక్క వంశంలో జన్మించారు, హిరణ్యకశిపుని వంశం వారు. కాబట్టి వాళ్ళు బలి చక్రవర్తి కూడా హిరణ్యకశిపుని వంశం కదా. కాబట్టి అక్కడ ఉండడం వల్ల సుతల లోకానికి వెళ్ళారు. అక్కడ బలి చక్రవర్తి కృష్ణ బలరాములను చూసి సాదరంగా ఆహ్వానించి విషయం తెలుసుకొని ఆ 6 మంది పుత్రులను పునర్జీవితులుగా వారితో పాటు పంపించడం జరిగిందనమాట. ఎప్పుడైతే ఆ పుత్రులను తీసుకొచ్చి దేవకి మాతకు అప్పగించారో ఆమెకు అలాగే ఆ పుత్ర వాత్సల్యము ఇదయ్యి ఆమె యొక్క స్తన్యం నుంచి పాలు అలాగే కారడం ఇదయిందట. వెంటనే ఆ పిల్లలందరికీ కూడా తృప్తిగా ఆ పాలను ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే భగవంతుని స్పర్శ తగిలింది, ఆ తల్లి యొక్క స్తన్య పాలుని తృప్తిగా పొందారు. వాళ్ళు దివ్య పురుషులైపోయి ముక్తిని పొందారు. ఆ 6 మంది కూడా ఇదయ్యారనమాట. ఈ విధంగా అంటే ఇంతవరకు మనము కృష్ణ భగవానుని లీలలు చూస్తూ వచ్చాము. అన్ని చోట్ల కూడా ఆయన కోరిన వారికి అందరికీ కూడా వారి వారి యొక్క కోరికలను నెరవేరుస్తూనే ఉన్నారు కదా. గురువుకు కానీ, తల్లిదండ్రులకు కానీ, స్నేహితులకు కానీ, చివరికి వానరాలకు కూడా ఆయన ఏమీ ఇది ఉంచుకోలేదు. వాటికి కూడా వెన్న ముద్దలు తీసుకెళ్ళి వాటికి తృప్తిగా ఆనందంగా వాటికి కూడా ఇచ్చేవారు. అదేవిధంగా గోప బాలురునందరినీ ఒక్కొక్క అసురులు వచ్చి వారికి కష్టం పెడుతున్నప్పుడు వారిని అందరినీ కూడా దగ్గరుండి రక్షించారు. అదే భగవంతుని యొక్క యొక్క గొప్పతనం. వారిని అందరినీ కూడా తన వాళ్ళు అనే ఆ యొక్క అభిప్రాయం అనమాట. తర్వాత 6 మందికి కూడా విముక్తి లభించింది. ఇక అర్జునుడు సుభద్రను అపహరణ చేసి వివాహం చేసుకున్న విధం అన్నమాట. ఇక్కడ బలరాముడు తన సోదరి అయినటువంటి సుభద్రను మొదట దుర్యోధనునికిచ్చి వివాహం చేయాలని సంకల్పిస్తారనమాట. కానీ సుభద్ర యొక్క వివాహము అర్జునితో జరగాలని ఉన్నది కదా. అందుకని అర్జునుడు తీర్థయాత్రలో ఉన్నాడు. అలాగ తీర్థయాత్రలో ఉన్నప్పుడు అర్జునునికి ఆ విషయం తెలిసింది. తెలిసినప్పుడు ఎలాగైనా కానీ సుభద్రను తనే వివాహం చేసుకోవాలి అని అనుకున్నారు. ఆయన అర్జునుడు ఎలాగా ఉన్నాడు, ఒక సన్యాసి వేషంలో తిరుగుతూ ఉన్నాడు. ఎందుకు? ఆ ఒక అస్త్రాన్ని తీసుకోవడానికి ధర్మరాజు ద్రౌపది ఉన్నటువంటి మందిరంలోకి వెళ్ళినప్పుడు 12 సంవత్సరాలు ఆయన బయట గడపవలసి వచ్చింది కదా. అలాగా సన్యాసి రూపంలో తిరుగుతూ ఉన్నాడనమాట. అలాగ తిరుగుతుండడం వల్ల ఎవ్వరికి కూడా అర్జునుడు అని తెలియడం లేదు. ఒకసారి అర్జునునికి బలరాముని ఇంటిలో విందు ఏర్పాట్లు చేయబడి ఉన్నప్పుడు అక్కడికి ఆహ్వానము వచ్చిందనమాట. అప్పుడు అర్జునుడు అక్కడికి వెళ్ళడము, సుభద్రను చూడడము, సుభద్ర అర్జునుని చూడడము, ఇక ఇద్దరు కూడా అలాగే అదే ఒకరికొకరు ఆనందంగా వారు మనసు విప్పి మాట్లాడుకొని వివాహం చేసుకోవాలనుకోవడం వలన ఏమైంది, ఇక ఒకానొక సందర్భంలో సుభద్ర ఒక రథోత్సవంలో పాల్గొన్నప్పుడు అక్కడికి వచ్చి
అర్జునుడు ఆమెను అపహరించి తీసుకువెళ్ళిపోవడం జరిగింది. మొదట యాదవులందరూ కూడా ఆ విధంగా చేయడం మంచి పద్ధతి కాదని యుద్ధం చేయడానికి సన్నద్ధులయ్యారు. కానీ కృష్ణ భగవానుడేమో శాంతంగా ఉన్నారు. ఇక బలరాముడు కూడా అందరినీ వారించడం జరిగింది. ఇక ఆ విధంగా ఆ, ఒక కోపంని మొదట ప్రదర్శించినా కానీ తర్వాత ఇరు కుటుంబాల వారి సామరస్యంతో సుభద్రకు అర్జునునికి వివాహాన్ని జరిపించడం జరిగింది. ఇది తర్వాత శివుడు ఎలాగా ఆయన అశుతోషి అని చెప్పబడుతూ అసురులకంతా వెంటనే ఆయన వరాలనన్నీ ఇచ్చేస్తాడు. తర్వాత వరాలను ఇచ్చిన తర్వాత వారి నుండి తప్పించుకోవడానికి మళ్ళీ మహావిష్ణువునే ఆయన చేరుతారు కదా, వారి నుంచి రక్షించబడడానికి. ఆ విధంగా వృకాసురుడు అనే ఒక రాక్షసుని బారి నుండి కూడా భగవంతుడు శివుణ్ణి రక్షించారనమాట. ఇది ఏమిటి ఇది అని చూసినప్పుడు ఒక మనకి భాగవతం తెలియజేసినప్పుడు సుఖదేవ గోస్వామిని పరీక్షిత్ మహారాజు కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు కదా. అలాగా అడిగిన సందర్భంలో పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడిగారట, ఈ మహావిష్ణువు పూర్తిగా ఎలాగా సర్వ ఐశ్వర్యాన్ని పొంది ఉంటారు, అదే శివుడు వచ్చి ఐశ్వర్య రహితుడుగా ఉంటారు. ఆయన ఎప్పుడు కూడా ఐశ్వర్యాలతో, అంటే వైకుంఠంలో మహావిష్ణువు ఉంటారు, శివుడు ఎలాగ ఉంటారు, ఆయన తిరుగుతూ ఉంటారు కదా. కైలాసంలో ఉంటే కూడా దక్షిణి యొక్క శాపం వలన ఆయన ప్రమద గణాలను ఉంచుకొని అలాగా శ్మశానము అలాంటి ఆ ప్రదేశాల్లో ఆయన స్థావరంగా ఉంటూ తిరుగుతూ ఉంటాడు. అంటే ఆ ప్రదేశాల్లో ఐశ్వర్యాన్ని ఆయన పొంది ఉండడు. కాబట్టి అలాగా పరీక్షిత్ మహారాజు అడుగుతున్నారు, విష్ణువు ఈ విధంగా ఉంటారు, శివుడు ఇలాగా ఉంటారు కదా. కానీ విష్ణువును పూజించే భక్తులు అందరూ కూడా వాళ్ళు భేదవారుగానే ఉంటారు. అంటే భక్తిలో పడిపోయి వాళ్ళు దేన్ని పట్టించుకోకుండా అలాగ ఉంటారు. శివుణ్ణి పూజించే భక్తులు ఐశ్వర్యవంతులుగా ఉంటారు ఎందుకు అని సుఖదేవ గోస్వామిని అడిగారు. సుఖదేవ గోస్వామి దానికి సమాధానం ఇచ్చారు. ఇప్పుడు గుణాలు ఉన్నాయి కదా, సత్వ రజో తమో గుణాలలో సత్వగుణాన్ని ఏ శివుడు మహావిష్ణువు, రజోగుణము బ్రహ్మ, తమో గుణంలో శివుడు అధిపతిగా ఉన్నారు. కాబట్టి బ్రహ్మ శివుడు ఇద్దరు కూడా వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రకృతి త్రిగుణాలలో వాటికి తీతులై ఉంటారు. అందుకే ఆ 16 తత్వాలతో వాళ్ళు ఇమిడి ఉండి ఒక్కొక్కప్పుడు క్రోధాన్ని చూపిస్తారు, ఒక్కొక్కప్పుడు శాంతంగా ఉంటారు. కానీ మహావిష్ణువు అలా కాదు, ఎప్పుడూ సత్వగుణంలోనే ఉంటారు, ఆ గుణాన్నే ఆయన పొంది ఉంటారు. కాబట్టి అలాగా మహావిష్ణువు సత్వగుణంలో ఉండడం వల్ల ఆయన్ని కొలిచే భక్తులందరూ కూడా అలాంటి గుణాలకు ఇదిగా ఉండి వాళ్ళు మిగతా భౌతిక వాటిని వాళ్ళు వదిలిపెట్టేస్తారు. కాబట్టి వాళ్ళు బీదవారుగానే ఉంటారు. ఇక శివుడు బ్రహ్మ వీరందరూ కూడా భౌతిక దీనితో ఉండడం వల్ల వాళ్ళందరూ ఐశ్వర్యవంతులుగానే ఉంటారు అని చెప్పడం జరిగింది. ఇదే ప్రశ్నను ధర్మరాజు కూడా కృష్ణ భగవాన్ని అడుగుతారనమాట. ఎందుకు భగవంతుణ్ణి పూజించే వాళ్ళు మీదుగా ఉంటారు, అంటే పేదవారుగా లేకపోతే కష్టాలతో ఉంటారు అని అడిగినప్పుడు కృష్ణ భగవానుడు అక్కడ సమాధానం ఇచ్చారు. నేను ఎవరి మీద అయితే కరుణా కటాక్షాన్ని చూపిస్తానో వారి దగ్గర ఉండేటువంటి ఐశ్వర్యాన్ని మొదట నశింపజేస్తాను. అలాగ నశింపజేసినప్పుడు వారు ఏమవుతారు, భార్య పిల్లలు తల్లిదండ్రులు లేకపోతే బంధువులు మిత్రులు అందరూ కూడా ఆ వ్యక్తిని త్యజిస్తారు. ఒకరి వద్ద ధనం ఉన్నప్పుడే కదా వాల్యూ అనేది ఉంటుంది. ఆ భగవంతుడు వారి నుంచి అవన్నీ హరింపజేసినప్పుడు ఏమవుతుంది, అందరూ కూడా అతన్ని త్యజించేస్తారు. అలాగ త్యజించినప్పుడు అతడు తెలుసుకుంటాడు. తెలుసుకొని ఈ వైరాగ్యము ఈ యొక్క దీనిలో ఆయన పూర్తిగా ఇదైపోయి, అంటే భక్తి విషయంలో భక్తుల యొక్క సాంగత్యంలో ఆయన కలిసిపోతారు. కాబట్టి మొదట ఐశ్వర్యం పోయిన తర్వాతనే ఆయనకు అన్నీ తెలిసి వస్తాయి. ఓ మనము ఐశ్వర్యం ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటాము, ఐశ్వర్యం లేనప్పుడు మనం వైరాగ్యంతో ఇలాగ ఉండి అప్పుడు ఆయనకు అన్నీ తెలుస్తాయి, ఎవరెవరు అతనితో పాటు ఎలాగా ప్రవర్తించారు అన్న విషయం. కాబట్టి ఆ వైరాగ్యాన్ని పొంది వాళ్ళు భక్తిలో ఉంటూ నన్ను చేరుకుంటారు
అని ధర్మరాజుకు వివరించడం జరిగిందనమాట ఆ యొక్క విషయాన్ని ఆ విధంగా. కాబట్టి ఇక్కడ భగవంతుడు తెలియచేస్తూ, భగవంతుడు శివుడు అశుతోషి అని చెప్పబడడం వల్ల ఒక అసురుడు, వృకాసురుడు అనే అసురుడు ఏం చేశాడు, నారద మహర్షి వద్దకు వచ్చి అడిగాడట, ఎవరైతే ఏ దేవుడైతే నాకు తొందరగా వరాన్ని ఇస్తారు అన్నప్పుడు నారద మహర్షి శివుని గురించి చెప్పడం జరిగింది. ఇక అదే కేదార్నాథ్ ఉంది కదా, ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ వృకాసురుడు ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఎంతసేపటికి శివుడు రాలేదు. ఇకేం చేశాడు, తన యొక్క శరీరాన్ని ఖండం ఖండములుగా చేస్తూ అగ్నిలో వేస్తూ ఆ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయినా శివుడు రాలేదు. ఇక చివరిసారిగా తన శిరస్సునే ఖండించి ఆ అగ్ని హోమంలో వేయాలని తలించినప్పుడు అప్పుడు శివుడు ప్రత్యక్షమయ్యారనమాట. ప్రత్యక్షమయ్యి వెంటనే ఏం కోరిక అన్నప్పుడు ఆ వృకాసురుడు ఏం కోరుకున్నారు, దేవా నేను ఎవరి శిరస్సు మీదైతే నా చేయి నుంచుతానో వారు అలాగే మరణించాలి, అంటే 1000 ముక్కలైపోయి మరణించాలి అన్నట్టుగా కోరుకున్నాడు. భగవంతుడు అశుతోషి కదా, నా కోసం నా శరీరాన్నే అక్కడ ప్రాణత్యాగం చేస్తున్నాడు, ఇంతటి భక్తుడా అని వెంటనే ఆయన తదాస్తు అని చెప్పడం జరిగింది. ఆ విషయం విని ఈ వృకాసురుడు ఇక తనకి ఏదో అదే మిథ్యాహంకారం అంటారు కదా, అలాగ వచ్చేసి ఇప్పుడు శివుడు మనకిచ్చిన వరము అది కరెక్టా కాదా, సత్యమా అసత్యమా తెలుసుకోవాలి, కాబట్టి శివుని మీదే ప్రయోగం చేద్దాము అని శివుని శిరస్సు మీదే హస్తాన్ని ఉంచడానికి ప్రయత్నించినప్పుడు శివునికి దిక్కు తోచకుండా ఏం చేశారు, పరిగెట్టారు. పరిగెట్టి పరిగెట్టి వైకుంఠాన్ని చేరుకున్నారు. చేరుకొని మహావిష్ణువుతో మొరపెట్టుకున్నారు. మహావిష్ణువు అందుకే తెలియచేశారు, ఎప్పుడు కూడా అలాంటి అసురులకి ఒక వరదానం ఇచ్చేటప్పుడు ఆలోచించాలి. ఎందుకంటే సాధారణ సత్పురుషులకు వరదానం ఇవ్వడం వేరు, ఇలాంటి అసురు గుణాలకు ఇవ్వడం వేరు. కాబట్టి ఆయన వెంటనే ఒక బ్రాహ్మణ బాలుని రూపాన్ని పొంది ఆ వృకాసురుని దగ్గరికి వెళ్ళాడనమాట. వెళ్ళి చక్కగా మధురమైన వాక్కులతో ఆ వృకాసురుని పలకరించేసరికి ఆయన సంతసించిపోయాడు. తర్వాత చెప్పాడు, నీకు శివుడు వరం ఇచ్చాడు కదా, శివుణ్ణి నీవు నమ్మకు, ఎందుకంటే ఆయనకే అక్కడ స్థానం లేకుండా ఆయనే తిరుగుతూ ఉన్నారు. దక్షిణి యొక్క శాపం వలన ప్రమద గణాలను ఉంచుకొని ఆయనే స్థాన చలనం లేకుండా తిరుగుతూ ఉన్నారు. అలాంటి ఆయన నీకు వరం ఇచ్చాడంటే అది నీకు జరుగుతుందని నీకు ఏమన్నా నమ్మకం ఉందా? కావాలంటే నేను చెప్తున్నాను, నీవే ఒకసారి పరీక్షించుకో, ఆయన ఇచ్చినటువంటి ఆ వరం నీకు చెల్లదు అని అడిగేసరికి సరే చూద్దాము అనేసి ఆ వృకాసురుడు తన నెత్తి మీద హస్తాన్ని ఉంచాడు. తన చేయిని ఉంచేసరికి అతడే అలాగే 1000 ముక్కలయ్యి మరణించాడనమాట. కాబట్టి ఇక్కడ భగవంతుడు చెప్పిన ఇది ఏమంటే, అలాగ అసురులకి త్వరితగతిన మనము ఇది చేయకూడదు అని చెప్పడం జరిగింది. వెంటనే ఆకాశం నుంచి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపించారు. వాళ్ళందరూ జయము జయము అంటూ హర్షధ్వానాలను చేశారనమాట. ఓకే, ఇంతటితో చాలు. ఇంకొక ఎపిసోడ్ రేపొక్కటి కృష్ణ భగవానుని యొక్క మహత్యం గురించి తెలియచేసి ముగించుకుందాం. ఓకే, భాగవతంలో అంతవరకే ఉన్నది ఆ విషయాలు. మళ్ళీ నేను ఎవరైనా సీనియర్ ప్రభుజీలను అడిగి ఇంకా మిగతా విషయాలు ఏమైనా అంటే కూడా తెలియజేస్తాను. హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.